ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ఆర్ వాయిస్ తెలుగు. ఈ రోజు నేను మీకు స్వామి వివేకానంద గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బాల్యంలో వివేకానంద స్వామిని నరేంద్రనాథ్ దత్త అని, ముద్దుగా నరేన్ అని పిలిచేవారు. ఆయన కలకత్తా నగరంలో విశ్వనాథ్ దత్త, భువనేశ్వరి దేవి దంపతులకు 1863 సంవత్సరం జనవరి 12వ తేదీ సోమవారం జన్మించారు. దత్త కుటుంబీకులు ధనికులేగాక సంఘంలో మంచి పేరున్నవారు. దాతృత్వానికి, విద్యాధికతకు, స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను కాంక్షించే వారుగాను పేరెన్నికగన్నారు. నరేంద్రుడి తాత అయిన దుర్గాచరణ్ దత్త పర్షియన్, సంస్కృత భాషలలో గొప్ప పాండిత్యాన్ని కలిగిన న్యాయవాది. కానీ విశ్వనాథ్ జన్మించిన తర్వాత ఆయన సన్యసించారు. అప్పుడాయనకు 25 సంవత్సరాల వయస్సు మాత్రమే. కలకత్తా హైకోర్టులో విశ్వనాథ్ దత్త ఒక న్యాయవాది. అతడు ఆంగ్ల, పర్షియన్ భాషలలో గొప్ప పండితుడు. పర్షియన్ కవి అయిన హఫీజ్ రచించిన కవితలను చదివి తన కుటుంబానికి వినిపించేవాడు. బైబిల్ గ్రంథాన్ని చదవడంలోనూ, సంస్కృతంలోని హిందూ శాస్త్రాలను చదవడంలోనూ గొప్పగా ఆనందించేవాడు. మితిమీరిన దాతృత్వాన్ని, పేదల పట్ల జాలిని కలిగి ఉన్న మత సాంఘిక విషయాలలో హేతుబద్ధమైన అభ్యుదయ భావాలను కలిగి ఉండేవాడు. బహుశా పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల ఆయనకు ఆ గుణాలు కలిగి ఉండవచ్చు. భువనేశ్వరీదేవి ఏ పనినైనా సమర్థంగా నిర్వహించగలిగిన రాజకుటుంబీకురాలు. నరేంద్రుడు పుట్టకముందు కొందరు కుమార్తెలు పుట్టినా కొడుకు కావాలన్న కోరికతో ఆమె వారణాసిలోని వీరేశ్వర శివునికి పూజలు జరిపించమని తన బంధువులలో ఒకరిని కోరారు. తరువాత శివుడు ఆమెకు కలలో కనిపించి, నీకు కొడుకుగా పుడతానని మాట ఇచ్చినట్టు చెప్పుకుంటారు. ఆ తర్వాత కొంతకాలానికి నరేంద్రనాథ్ జన్మించాడు. చిన్నతనంలో నరేంద్రనాథ్ ఎంతో ఉల్లాసంగా, అల్లరివాడుగా ఉండేవాడు. కాని అదే సమయంలో అతనికి ఆధ్యాత్మిక విషయాల మీద గొప్ప ఆసక్తి ఉండేది. రాముడు, సీత, శివుడు మొదలైన దేవుళ్ల బొమ్మల్ని పూజిస్తూ, ధ్యానిస్తూ ఆడుకునేవాడు. తన తల్లి చెప్పిన రామాయణ, మహాభారత కథలు అతని మనస్సు మీద చెరగని ముద్ర వేశాయి. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ధైర్యం, పేదల పట్ల జాలి, దేశద్రిమరులై వచ్చే సన్యాసుల పట్ల ఆకర్షణ మొదలైన గుణాలు అతనిలో పసితనంలోనే కనిపించాయి. చిన్నతనంలోనే ఎవరేది చెప్పినా దాన్ని నిరూపించి చూపమని నరేంద్రనాథ్ సవాలు చేసేవాడు. మదికి, హృదికి తలమానికమైనటువంటి ఈ సద్గుణాలతో అతడు ఒక శక్తిమంతుడైన యువకునిగా ఎదిగాడు. యువకునిగా నరేంద్రనాథ్ తన సింహంలాంటి రూపానికి సరితూగే ధైర్యాన్ని కలిగి ఉండేవాడు. మంచి వస్తాదు వంటి శరీర నిర్మాణాన్ని, సుస్వరమైన గొంతును, ప్రకాశమానమైన బుద్ధిని కలిగి ఉండేవాడు. సాముగరడీలలోనూ, తత్వశాస్త్రంలోనూ, సంగీతంలోనూ తన తోటివారి మధ్య తిరుగులేని నాయకుడిగా పేరెన్నికగన్నాడు. కళాశాలలో పాశ్చాత్య తత్వాన్ని అధ్యయనం చేసి వంటపట్టించుకున్నాడు. తద్వారా అతని మనస్సులో విషయాలను సూక్ష్మంగా పరిశీలించే శక్తి నాటుకుపోయింది. పుట్టుకతో అలవడిన లక్షణాలైన ఆధ్యాత్మికతపై మక్కువ, సనాతన మత సాంప్రదాయాల మీద నమ్మకాల మీద గౌరవం ఒక ప్రక్క, మరొక ప్రక్క పదునైన బుద్ధితో జతగూడిన అతని విమర్శనాత్మక స్వభావం ఇప్పుడు ఒకదానితో ఒకటి తలపడ్డాయి. ఇటువంటి సందిగ్ధ సమయంలో, ఆ కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న మతసాంఘిక ఉద్యమమైన బ్రహ్మ సమాజంలో చేరి కొంత ఊరట పొందటానికి ప్రయత్నించాడు. బ్రహ్మ సమాజం నిరాకార దైవాన్ని నమ్మి, విగ్రహారాధనను తూలనాడి, అనేక విధాలైన సంస్కరణలను చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. నరేంద్రనాథ్ అనేక మంది పెరెన్నికగన్న మతనాయకులను కలుసుకున్నాడు. కాని వారెవ్వరూ దేవుడు ఉన్నాడా, లేడా అన్న అతని ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఇది అతని ఆధ్యాత్మిక అశాంతిని మరింతగా పెంచింది. ఇటువంటి చిక్కు పరిస్థితిలో కలకత్తాకు కొద్ది దూరంలో దక్షిణేశ్వరంలో ఒక సాధువు ఉన్నాడని తన ఆచార్యుడైన విలియం హేస్టీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వర్డ్స్వర్త్ తన విహారము అన్న కవితలో వర్ణించిన పారవస్యస్థితిని ఆ సాధువు అనుభూతి చెందాడని హేస్టీ వివరించాడు. అతడి జ్ఞాతి అయిన రామచంద్ర దత్త కూడా ఆ సాధువును దర్శించమని నరేంద్రుణ్ణి ప్రోత్సహించాడు. ఆ విధంగా 1881లో ఆధునిక భారతదేశపు దివ్యద్రష్ట అయిన శ్రీరామకృష్ణునికి, అతని సందేశ ప్రచారకుడైన నరేంద్రునికి పరిచయం కలిగింది. అయ్యా, మీరు దేవుణ్ణి చూశారా అని నరేంద్రనాథ్ ప్రశ్నించాడు. అవును, నేను భగవంతుణ్ణి చూశాను. నిన్నెప్పుడు చూస్తున్నదానికన్నా స్పష్టంగా చూశాను అని శ్రీరామకృష్ణులు సమాధానమిచ్చారు. ఎట్టకేలకు తన సొంత అనుభూతి ద్వారా దేవుణ్ణి దర్శించిన ఒక మనిషి నరేంద్రుడికి లభించాడు. అతని అనుమానం తొలగిపోయింది. శిష్యునిగా శిక్షణ ప్రారంభమైంది.
శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి అనేక రకాలుగా పరీక్షించారు. దానికి ప్రతిగా శ్రీరామకృష్ణులు తాను అనుభూతి చెందినట్టు వర్ణించిన ఆధ్యాత్మిక స్థితులలో నిజం ఎంతవరకు ఉందో తెలుసుకోవడానికి ఆయనను అనేక విధాలుగా నరేంద్రుడు పరీక్షించి చూశాడు. తన తండ్రి 1884లో గతించిన తర్వాత నరేంద్రుడి కుటుంబం అనేక విధాలుగా ఇక్కట్ల పాలైంది. గురుదేవుల సలహా మీద దక్షిణేశ్వరంలోని కాళికాదేవిని తన కుటుంబ బాధలు తీర్చమనే ప్రార్థించడానికి వెళ్లాడు. అయినప్పటికీ తనకు డబ్బు అవసరం ఉందని తెలిసి కూడా భక్తి జ్ఞానాల కోసం మాత్రమే ప్రార్థించ క్రమక్రమంగా నరేంద్రుడు గురుదేవులకు శరణాగతుడయ్యాడు. తన అంతులేని ఓరిమితో శ్రీరామకృష్ణులు తన యువ శిష్యుని యొక్క సంప్రదాయ వ్యతిరేక ధోరణిని అణగాచి సంశయస్థితిలో నుంచి దృఢనిశ్చయానికి, ఆవేదన నుండి ఆధ్యాత్మిక ఆనందానికి అతనిని తీసుకునిపోయారు. కాని శ్రీరామకృష్ణులందించిన మార్గదర్శకత్వం కన్నా ఆయన ప్రేమయే ఆ యువ శిష్యుని మనస్సును మరింతగా చూరగొన్నది. ఆ ప్రేమను అంతే నిండుదనంతో ఆ శిష్యుడు తిరిగి గురువుకు అందించాడు. శ్రీరామకృష్ణులు జబ్బుపడినప్పుడు చికిత్స కోసం ఆయనను కలకత్తా పొలిమేర్లలోని కాశీపూర్కు తరలించారు. అక్కడ తన గురువు ఆధ్వర్యంలో నరేంద్రుడి చివరి విడత శిక్షణా కార్యక్రమం మొదలైంది. ఆ సమయంలో నరేంద్రుడు తీవ్రమైన తపస్సాధనలను చేశాడు. శ్రీరామకృష్ణులు తమ యువ శిష్యులందరినీ నరేంద్రుడి నాయకత్వంలోకి తేవడానికి కృషి చేశారు. నరేంద్రుడు తనకు సర్వోత్కృష్ట పారమార్థిక స్థితి అయిన నిర్వికల్ప సమాధిని ఇవ్వమని శ్రీరామకృష్ణులను కోరినప్పుడు ఆయన, సిగ్గులేదా, నువ్వొక పెద్దమర్రి చెట్టులాగా పెరిగి ఈ ప్రపంచపు బాధలలో మాడిపోతున్న వేలమందికి నీడనిస్తావని నేననుకుంటున్నాను. కాని ఇప్పుడు చూస్తే నువ్వు నీ మోక్షాన్నే కోరుకుంటున్నావు అని మందలించారు. అయినప్పటికీ నరేంద్రుడికి ఆ అనన్యసామాన్యమైన అనుభూతి సిద్ధించింది. కాని నువ్వు జన్మించిన కార్యం సిద్ధించే వరకు ఈ అనుభూతికి తాళంచెవి నా దగ్గరే ఉంటుందా? నీ గురుదేవులు అతనికి చెప్పారు. తన మహాసమాధికి 3-4 రోజుల ముందు గురుదేవులు తన ఆధ్యాత్మిక శక్తినంతా నరేంద్రుడికి ధారపోసి, ఇప్పుడు నీకిచ్చిన శక్తితో మహాత్కార్యాలు సాధించబడతాయి. దాని తర్వాతే నువ్వు నీ ధామానికి చేరుకుంటావా నీ గురుదేవులు 1886వ సంవత్సరం ఆగస్టు నెలలో మహాసమాధి చెందిన తర్వాత నరేంద్రుడి నాయకత్వంలో యువ శిష్యులందరూ బారానగర్లో ఒక పాడుబడిన అద్దెకొంపలో చేరారు. ఇక్కడే తీవ్రమైన తపస్సాధనల మధ్య శ్రీరామకృష్ణ సోదర బృందానికి పునాది పడింది. ఇక్కడ ఉంటున్న రోజులలోనే నరేంద్రనాథ్ పలువురు సోదర శిష్యులతో కలిసి అంత్పూర్కు వెళ్లారు. అక్కడ క్రిస్టమస్ ఈవ్ పర్వదినాన 1886 వాళ్లందరూ ఒక పెద్ద మంట వేసి దాని చుట్టూ కూర్చుని సన్యాస దీక్ష తీసుకున్నారు. బారానగర్లో గడిపిన దినాలు అధ్యయనంలోనూ ఆధ్యాత్మిక సాధనలతోనూ మహదానందంగా గడిచాయి. కాని దేశద్రిమరులుగా పరివ్రాజక జీవితం గడపాలన్న కోరిక వారిలో పలువురిని ఆకర్షించసాగింది. నరేంద్రుడు కూడా 1888 చివరి భాగం నుంచి అనేకసార్లు మఠం విడిచి యాత్రలకు పోసాగాడు. తాత్కాలికమైన యాత్రలు ప్రారంభించిన 1888 చివరి భాగం నుంచి 1890లో తన సోదర బృందాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఊరు పేరు లేని బైరాగిగా పర్యటించడం ప్రారంభించినంతవరకు జరిగిన కాలంలో నరేంద్రనాథుడి దృక్పథంలో గొప్ప మార్పు వచ్చింది. భారతదేశపు జనసామాన్యంలో కలిసిపోవడానికి, ఎవరూ తనను గుర్తుపట్టాకుండా ఉండడానికి రకరకాల